నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు, అలానే విజయదశమి శుభాకాంక్షలు అండి. అలానే బతుకమ్మ తల్లి కూడా శుభాకాంక్షలు. ఈ యొక్క స్టోరీ తెలుసుకున్న తర్వాత అమ్మవారు దుర్గాదేవి మహత్యంలో మహిషాసుడితో యుద్ధం చేసిన తర్వాత బతుకమ్మ తల్లికి సంబంధించిన కూడా స్టోరీస్ ఉంటుందండి. అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మవారు రెస్ట్ తీసుకోవడం అదంతా కూడా బతుకమ్మ తల్లికి ఈ మహిషాసుర మర్దిని దేవి శక్తి కథ కూడా మనం చదివితే అది కూడా మనకు కొంత తెలుస్తుందండి. అయితే ఇప్పుడు ఒకటండి, మనకి అసలు దసరా నవరాత్రులు అంటే ఏమిటి, అమ్మవారి యొక్క నవరాత్రులు మనం అసలు ఎందుకు చేసుకుంటున్నాము, అమ్మవారు ఆ 9 రోజులు ఆ 9 అలంకారాలు ఎందుకు ధరించింది, అయితే అమ్మవారు 10వ రోజున విజయదశమి పండుగగా మనం ఎందుకు జరుపుకుంటున్నాము అనేది ఈ యొక్క దసరా పురాణ కథలు విపుల వివరణలో మీకు నేను ఇస్తున్నానండి. అలానే వీటిల్లో మనకు వచ్చేసి రామాయణము, మహాభారతము, దేవి శక్తి గాథ, ఈ 3 పురాణ కథల్లోని స్టోరీస్ ఒక 5 కథల్లాగా నేను మీకు చెప్పబోతున్నానండి. ఇది మనం పెద్దవాళ్ళని నేర్చుకొని ఎవరైనా పెద్దవాళ్ళు అడిగినా మనం చెప్పచ్చండి. అలానే మన చిన్నపిల్లలకు కూడా మనం ఇది నేర్పించవచ్చండి. అయితే ఒకసారి చూడండి, మనము ఈ అమ్మవారి యొక్క ఈ దసరా పురాణ కథలని ఒకసారి ఇది మనం నేర్చుకొని మన పిల్లలకు నేర్పించవచ్చండి. మనం పురాణ కథలు నేర్చుకోవటం వల్ల మనకి జ్ఞానము, మనం ఎలా ఉండాలి, ధైర్యము కానీ, మన ఆలోచన విధానం కానీ, మనం క్రమశిక్షణగా ఒక టైం ప్రకారంగా మనం పాటించడం కానీ అన్నీ మనం నేర్చుకుంటామండి. కాబట్టి నేను మీకు ఇది నాకు 3వ సంవత్సరం బాబు ఉన్నాడండి. మా బాబు నిద్రపోయే సమయంలో నేను ఈ కంటెంట్ అన్నది ఇవ్వాలి, తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఏంటో ఈ అమ్మాయి నోట్స్లో రాసిస్తుందని అనుకోమాకండి. ఎందుకంటే మనకి చూసిన దానికన్నా విన్నదానికన్నా కూడా రాసింది ఆ పాయింట్ చూసి రాసుకొని చెప్పేదే మనకు బాగా గుర్తుంటుందండి. అందుకని ఆ ఉద్దేశంతో నేను మీకు నోట్స్లో చూపిస్తూ నేను రాస్తూ నేను కొన్ని తెలుసండి, కాకపోతే నేను తెలుసుకుంటూ అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో నేను కూడా ఇట్లా పాయింట్లాగా నేను చెప్పాలంటే ఇప్పుడు పాయింట్లు నేను నోట్స్లో నోట్ చేసుకోవాలి కదండి. అందుకని నోట్ చేసుకొని మీకు నేను చూపిస్తూ చెప్తున్నాను, మీకు కూడా అర్థమవుద్ది. చూస్తే ఇంకా మన మైండ్లో బాగా బుర్రలోకి వెళ్ళిపోద్దుందండి ఏది రాసింది మనం చూసి వింటే మట్టికి. అందుకని నేను ఇలా ఇస్తున్నానండి. అంతేగాని ఇంకేదో ఈ అమ్మాయి ఏదో కొత్తగా రాస్తుంది, ఇదేంటా ఏం బాగుంటాయి అని అనుకోవటం కాదండి. దేవుడు కంటెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను ఇస్తున్నానండి. అది మంచిగా మీరందరూ ఉపయోగించుకుంటారు. నా యొక్క ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్ని నాకు మీ యొక్క సపోర్ట్ అనేది ఉంటుందనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని కోరుకుంటున్నానండి. అయితే ఇక్కడ మనం స్టోరీస్ చూద్దాం. చూడండి, దసరా పురాణ కథలు విపుల వివరణ. శ్రీరాముడు రావణునిపై విజయగాథ. రామాయణంలో దసరా ప్రాముఖ్యత అత్యధికము. రావణుడు లంకేశ్వరుడు, అసాధారణ శక్తివంతుడు. కానీ అతడి అహంకారము కారణంగా సీతమ్మను అపహరించాడు. సీతమ్మను వెతుకుతూ శ్రీరాముడు వానరరాజు సుగ్రీవునితో స్నేహము చేసుకున్నాడు. హనుమంతుడు లంకకు వెళ్ళి సీతమ్మను చూసి వచ్చాడు. వానర సేనతో కలిసి రాముడు సముద్రంపై వంతెన కట్టి లంకకు చేరాడనమాట. ఇక్కడ యుద్ధం ప్రారంభం చూడండి. 9 రోజుల పాటు రామరావణుల సైన్యాలు భీకర యుద్ధం చేశాయి. రాముడు రావణుని సహోదరులు కుమారులను ఓడించాడు. 10వ రోజున రావణుని నాభిలో బ్రహ్మాస్త్రం వదిలి సంహరించాడు. ఫలితము సీతమ్మను తిరిగి పొందాడు శ్రీరాముల వారు. ధర్మము అధర్మంపై విజయం సాధించింది. ధర్మం వైపు ఎవరున్నారండి? శ్రీరాముల వారు. అధర్మం వైపు రావణాసురుడు ఉన్నాడన్నమాట. ఆ రావణాసురుడిపై విజయం అనేది సాధించారన్నమాట శ్రీరాముల వారు. ఆచారం వచ్చేసి ఇక్కడ ఉత్తర భారతదేశంలో దీన్ని స్మరించుకుంటూ రామలీల చేస్తారు. రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి బొమ్మలను కాల్చడం రావణ దహనంగా ప్రాచుర్యం పొందింది. బోధ ఏంటంటే ఇక్కడ సత్యం ఎప్పుడు గెలుస్తుందండి, అహంకారము అలానే దుర్మార్గం వచ్చేసి నశిస్తాయి. ఇక్కడ మనకి బోధ ఏం తెలియజేస్తుందంటే ఈ స్టోరీ నుంచి సత్యం ఎప్పుడు గెలుస్తుందండి. శ్రీరాముల వారు ఎప్పుడు సత్యం వైపు ధర్మం వైపు నిలబడి ఉన్నారండి. సత్యం ఎప్పుడు గెలుస్తుంది, అహంకారం దుర్మార్గం నశిస్తాయి. ఈ రావణాసుడు ఎప్పుడు రాక్షస ఆలోచనలు కలవాడండి. ఎప్పుడు కూడా అహంకారం దుర్మార్గమై నిండి ఉంటుంది. అందుకే ఆయన ఎప్పుడు అవి అహంకారం దుర్మార్గం అని నశిస్తాయండి. 2వ స్టోరీ పురాణ కథల్లో విపుల వివరణ. మహిషాసుర మర్దిని దేవి శక్తి గాథ.
ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు అమోఘ శక్తులతో లోకాలను జయించి దేవతలను కూడా తరిమేశాడు. ఎవ్వరూ అతన్ని ఓడించలేకపోయారు. అప్పుడు దేవతలు తమ శక్తులను కలిపి దుర్గాదేవిని సృష్టించారు. దేవతలు అంటే ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అన్నమాట. అంటే మహేశ్వరుడు అంటే శివుడు అన్నమాట. సృష్టించారు. ఆ దేవి సింహంపై ఎక్కి మహిషాసురుడితో యుద్ధం చేసిందండి. మహిషాసురుడితో యుద్ధం చేసింది. ఇక్కడ చూడండి 9 రోజులు యుద్ధం. 9 రోజులు మహిషాసురుడిని వేరు రూపాలను ఓడించిందండి. అమ్మవారికి మనకి విజయవాడ కనకదుర్గమ్మకు 9 అలంకారాలు వేస్తారు కదండి. అమ్మవారు ఆ 9 రోజులు కూడా ఆ 9 వేరు రూపాలతో యుద్ధం చేసింది మహిషాసురుడితో. 10వ రోజున అతన్ని పూర్తిగా సంహరించిందండి. ఆ రోజునే మనం విజయదశమిగా చేసుకుంటాము. ఆచారం చూడండి, ఈ 9 రోజులనే మనం నవరాత్రులు. 10వ రోజు వచ్చేసి ఆ సంహరించిన రోజు ఎవరిని మహిషాసురుణ్ణి విజయదశమిగా చెప్తారండి. దేవి విగ్రహాలను నదుల్లో నిమజ్జనం చేస్తారు. ఇక్కడ బోధ ఏంటంటే దేవతా శక్తి అంటే స్త్రీ శక్తి. ధర్మం కోసం స్త్రీ ఎంతటి శక్తివంతురాలవుతుందో ఇది తెలియజేస్తుందండి. ఈ స్టోరీ నుంచి మనకి ఈ బోధ అన్నది ఇది సెకండ్ వన్ అన్నమాట, మహిషాసుర మర్దిని. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి పాండవులు సెమీ వృక్షం కదండి. ఇది మహాభారతంలో ఉంది. పాండవులు 13 ఏళ్ల వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం గడిపారు. అజ్ఞాతవాస సమయంలో తమ ఆయుధాలను సెమీ వృక్షం కింద దాచారండి. అజ్ఞాతవాసం వచ్చేసి వీరు విరాట పర్వంలో చేశారు. 1 సంవత్సరం వాళ్ళ యొక్క ఆయుధాలు అనేవి ఎవరికి కనిపించకూడదని సెమీ చెట్టు అంటే జమ్మి చెట్టు అండి. దశమి రోజున వారు వాటిని తిరిగి తీసుకొని పూజించారు. ఆ తరువాతే కౌరవులతో యుద్ధం చేసి విజయాన్ని కూడా సాధించారండి. ఇక్కడ చూడండి ఆచారం వచ్చేసి ఎలా పాటిస్తారంటే ఈ రోజున ఆయుధ పూజ చేస్తారు. రైతులు పరికరాలను, విద్యార్థులు పుస్తకాలను, కూలీలు పరికరాలను పూజిస్తారు. వాహనాలకు పూజ చేస్తారండి విజయదశమి రోజు. అక్కడ ఆచారం కొన్ని చోట్ల. ఇక్కడ బోధ చూడండి, జ్ఞానం, శక్తి, సాధన ఇవన్నీ ధర్మానికి ఉపయోగపడాలి. నెక్స్ట్ వచ్చేసి 4వ చూడండి, అర్జునుడు విరాట రాజ్యంలో ఆయుధ ప్రాప్తి అన్నమాట. అక్కడ అజ్ఞాతవాసంలో ఉన్నారు కదండి వాళ్ళు, ఆయుధ ప్రాప్తి ఆయుధాలు. పాండవులు అజ్ఞాతవాసంలో విరాట రాజ్యంలో దాగి జీవించారు. అర్జునుడు అక్కడ బృహన్నల నర్తకి రూపంలో ఉండేవాడండి. కౌరవులు దాడి చేసినప్పుడు అర్జునుడు తన నిజ రూపం బయట పెట్టి సెమీ వృక్షం అంటే జమ్మి చెట్టు వద్ద అన్నమాట దాచిన గాంధీవాన్ని తీసుకున్నాడు. ఒక్కడే కౌరవుల సైన్యాన్ని తరిమి కొట్టాడండి అర్జునుడు. ఇక్కడ ఆచారం చూడండి, ఈ సంఘటన వల్లే సెమీ పూజ, ఆయుధ పూజ ప్రాముఖ్యం పెరిగిందండి. సెమీ పూజ అంటే జమ్మి చెట్టు ఆకుల పూజ, ఆయుధ పూజ అంటే ఇప్పుడు అర్జునుడు వాడిన గాంధీవం కానీ, భీముడు వాడే గద కానీ అవి వాళ్ళు ఆ యొక్క ఆయుధాలకి నమస్కారం పెట్టుకొని సెమీ చెట్టు కూడా నమస్కారం పెట్టుకొని యుద్ధం చేశారండి. విజయం లభించిందన్నమాట ఆ రోజున. బోధ ధర్మం కోసం శౌర్యాన్ని వినియోగిస్తే విజయం అనేది ఖాయమండి. ఇక్కడ చెప్పిన బోధ అన్నమాట. 5th వన్ చూడండి, సెమీ వృక్ష మహిమ కథ. ఒక పురాణం ప్రకారం శనిదేవుడు సెమీ వృక్షంలో నివసిస్తాడు. దసరా రోజున సెమీ పూజ చేస్తే శత్రువులపై విజయం కలుగుతుందని నమ్మకం ఉంది. ఇక్కడ ఆచారం చూడండి, సెమీ ఆకులను అంటే జమ్మి ఆకులను అన్నమాట బంగారంలాగా భావించి పంచుకుంటారు. గ్రామాల్లో సెమీ ఆకులు ఇచ్చుకోవడం ఒక సాంప్రదాయం అన్నమాట. కొన్ని చోట్ల ఆచారాలండి. బోధ చూడండి, ప్రకృతి, వృక్షాలు, దేవతలతో అనుసంధానం మనకి శక్తి ఇస్తుందన్నమాట. మనకి శక్తి అనేది ఇస్తుందండి. ఇవి 5 స్టోరీస్ అన్నమాట మనకి. అయితే ఇక్కడ మనకి అసలు దసరా అంటే సారాంశం ఏంటో చూడండి. దసరా అంటే ధర్మము, అధర్మంపై విజయము, జ్ఞానము, ఆయుధము, పరికరాల విలువ, స్త్రీ శక్తి గౌరవము, అహంకారం నాశనం అన్నమాట. ఎవరికి? రావణాసురుడికి. ప్రకృతి పూజ. రావణాసురుడు అయితే ఎలా అయితే అహంకారపు లక్షణాలు ఎట్లయితే ఉన్నాయో మన మానవుల్లో కూడా ఉంటాయండి మనకు తెలియకుండానే. అవి మనం ఈ యొక్క పండుగల్ని చేసుకొని మనం మంచిగా మన యొక్క ఈ మనిషి జన్మ ఎత్తాం కాబట్టి మనం కొన్ని పండుగల గురించి తెలుసుకొని ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని అనుసరించినట్లయితే మనకి ఎంతో సంతోషంగా ఉంటాం. మనం చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మనం ప్రశాంతంగా ఉంచిన వాళ్ళం అవుతామండి. చూడండి, ఇక్కడ దసరా కేవలం పండుగ కాదు, ఇది సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామాజిక బోధల సమాహారం. అంటే సామాజిక బోధల సమాహారం అంటే అండి ఇప్పుడు మన సమాజంలో సంబంధించి ప్రతి ఒక్క మనిషి కూడా ఎలా నేర్చుకోవాలి మొత్తం బోధలు అన్నమాట. అవన్నీ కూడా ఆ చెప్పిన పురాణ కథలన్నీ కూడా. అందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు అండి. మీ అందరికీ కూడా ఈ యొక్క దసరా గురించి మొత్తం వీడియో చూసి నేర్చుకొని మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని ఒకసారి మన అమ్మవారిని అయినా ఆ దుర్గామాతని మనసులో స్మరించుకొని, అమ్మా
మాలో కూడా రావణాసుల్లాగా అహంకారము అన్నీ ఉన్నాయమ్మా, అవన్నీ కూడా మమ్మల్ని తొలగించు తల్లి అని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మనం విజయదశమి పండుగని సంతోషంగా జరుపుకుందామండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.